కూర్చొని నువ్వు స్పష్టంగా తాడును చూడనంత వరకు నీకు పాముగా కనిపించింది. స్పష్టంగా తాడును చూడలేదు, స్పష్టంగా తాడును చూడనంత సమయము నీకు పాముగా కనిపిస్తుంది. నువ్వు స్పష్టంగా తాడును చూసేసావు, ఇప్పుడు పాము లేదు. అక్కడ ఉండేది ఏదో అక్కడదే ఉంది. నువ్వు ఇంతకు ముందు చూసింది పామును చూసావు, ఇప్పుడు చూస్తా ఉండేది తాడును చూస్తున్నావు. ఆడుండేది ఒకటే ఉంది. ఆ ఒకటే ఉంటే ఆ ఒకదానినే నువ్వు జగత్తుగా చూస్తున్నావు. ఇప్పుడు వివేకము కలిగితే అక్కడ ఉన్నదే చైతన్యం. అయితే దాన్ని ముందు అర్థం చేసుకునే దానికి రజ్జు సర్పం అనేది బాగా అర్థం కావాలి. రజ్జు సర్పం బాగా అర్థమైతేనే నీకు ఈ జగత్ చైతన్యం అనేటువంటిది నీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనకు పాము కనిపిస్తూ ఉంది. పాము కనిపిస్తూ ఉంది అంటే అక్కడ పూర్తి వెలుగు లేదు. పూర్తి వెలుగు లేకపోయిన కారణము చేత మన కంటికి దృష్టికి ఇప్పుడు ఇంకొకటి విషయం ఏమండి, అక్కడ తాడుంటే పాముగా ఎందుకు కనిపించాలి? నాకు చూడండి ఎట్లా ఉంది. అట్లనే ఉంటది కాబట్టి పాములాగా అనిపిస్తుంది కాబట్టి ఆకారంతో మనం అట్లా తిమిలాడివి చీకటి అనిపిస్తుంది కాబట్టి వెలుగు లేదు కాబట్టి భయాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు. నీకు తాడు, నీ మనస్సులో తాడు ఉంటే భయము, తాడే లేక భయమే, పామే లేకపోతే భయం ఎక్కడ ఉంది? నేను అడుగుతున్నది ఏంటంటే తాడు పాముగా ఎందుకు కనిపించిందంటే ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఒకవేళ భయం కూడా మనసులో ఉంది కాబట్టి అది కూడా ఒక కారణం వస్తుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కారణాలు వస్తాయి. 7 కారణాలు చెప్పినారండి. 7 కారణముల చేత తాడుగా కనిపించకుండా పాముగా కనిపించినది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి దానికంటే ముందు చూడండి, ప్రమాణ దోషం. ప్రమాణం అంటే ఏమిటి? నువ్వు చూసేటువంటిది ఆ ప్రమేయం ఉంది చూడండి. ప్రమేయం అంటే ఆ వస్తువును చూసే కన్ను ఉందే, ఆ కన్ను అక్కడ ఉండేటువంటిదని స్పష్టంగా గుర్తించలేకపోవడం ఒకటో కారణం. అది ప్రమాణ దోషం. రెండవది ప్రమేయ దోషం. ప్రమేయ దోషం అని అంటే అక్కడ తాడు ఉంది కదా, ఆ తాడుగా కనిపించకుండా తాడు పాముగా కనిపించేదానికి ప్రమేయం అంటే తాడా పామ అనేదానికి తాడు పాము రెండు ఒకదానొకటి పోలి ఉన్నాయి. ప్రమేయ దోషం, ప్రమాణ దోషం, ప్రమేయ దోషం. తర్వాత ప్రమాదోషం. ప్రమాదోషం అంటే జ్ఞానం. నీకు లోపల బుద్ధిలో ఒకటి ఉంది. ఆ బుద్ధిలో ఉండేటువంటిది ఏంటంటే దాన్ని చూస్తానే నీకు అడేందో కనిపిస్తూ ఉందండి. ఏందో కనిపిస్తూ ఉంది అన్నప్పుడు నువ్వు ఏందో కనిపిస్తూ ఉంది, నువ్వు వెంటనే దాన్ని కొంచెం అట్లా పరిశీలించి ఇప్పుడు నువ్వేం చేసినావంటే నీ బుద్ధిలో ఉంది చూడు, అది పైకి వచ్చి చూడు కొంచెం కదలుతా ఉందని చెప్పి ఇది పాము అనే నిశ్చయానికి వచ్చినావు. చూడండి ఎట్లా ఉందో. అంటే ప్రమాదోషం. తర్వాత తిమిరం.
తిమిరం అంటే ఫుల్ వెలుగు లేదు, ఫుల్ చీకటి లేదు. పూర్తి వెలుగు లేదు, పూర్తి చీకటి కూడా లేదు. పూర్తిగా వెలుగు నిందని అనుకో, స్పష్టంగా తెలుస్తుంది. పూర్తిగా చీకటి ఉన్నదని అనుకో, అసలు కనిపించదు. ఇక్కడ పూర్తిగా చీకటి లేదు, పూర్తిగా వెలుగు లేదు, రెండూ ఉన్నాయి. అందువల్ల అక్కడ ఉండేటువంటిది స్పష్టంగా కాకుండా అస్పష్టంగా కనిపిస్తూ ఉంది. నీకు స్పష్టంగా కనిపించి ఉంటే నువ్వు స్పష్టంగా చేసేవాడు, కానీ నీకు అస్పష్టంగా కనిపిస్తున్నది. తర్వాత భ్రాంతి. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇప్పుడు బాబు గారు చెప్పినట్లుగా నీ మనసులో ఆల్రెడీ ఒక విధమైనటువంటి భ్రాంతి ఉంది. ఏదైనా ఉంటే ఏమవుతుందో ఏమో, అదేమన్నా నన్ను కలిస్తే ఏమవుతుందేమో, అటువంటి ఆ ఫీల్డ్ ఉండే కారణం చేత ఇవన్నీ వస్తున్నాయి. ప్రమాణ దోషం, ప్రమేయ దోషం, ప్రమాదోషం, తర్వాత భ్రాంతి, తిమిరాదులు, తర్వాత అధిష్టానం యొక్క సామాన్యాంశ అజ్ఞానం ఉంది కానీ విశేషాంశ అజ్ఞానం లేదు. అధిష్టానం అని అంటే అక్కడ నీకు కనిపిస్తాను చూడు, దాని యొక్క సామాన్యాంశ జ్ఞానం ఉంది, విపరీతమైనటువంటి జ్ఞానం లేదు. అంటే అక్కడ ఉన్నటువంటిది ఏదో నీకు సామాన్యంగా తెలుస్తూ ఉందే కానీ, సామాన్యంగా తెలియటం అంటే ఆడ ఏదో ఉంది అని తెలుస్తూ ఉందే కానీ ఆడ ఉన్నది ఏది స్పష్టంగా తెలియటలేదు. నువ్వు నిర్ణయానికి వచ్చినావు ఇది పాము అని. కాబట్టి అధిష్టానం యొక్క సామాన్యాంశ జ్ఞానం ఉన్నది. తర్వాత విపరీత జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం. సరే, ఇప్పుడు దాన్ని మనకు తీసుకుందాం చూడండి. ఏమంటే మీరందరికీ నేను ఉన్నాను అని ఉందా లేదా? మీకు నేనున్నాను అని ఉంది. ఏమంటే నేనున్నాను అంటే శరీరం చెప్తూ శరీరం నేను అనుకుంటూ నేనున్నానని మీరు చెప్తున్నారా? అక్కడ మీరు ఒక్కసారి ఆలోచన, నేనున్నాను అంటే శరీర దృష్టితో చెప్తున్నారా లేదా ఇంకో దృష్టితో చెప్తున్నారా? శరీర దృష్టితో, అంటే శరీరమే నేను అనే భావంతో చెప్పు. కరెక్టే. మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకరికి డబ్బులు ఇచ్చినారని అనుకోండి, వాడు డబ్బులు ఇవ్వట్లేదు, వాడిని పోయి అడుగుతారు, ఏమయ్యా నా డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతారు. అప్పుడు అడుగుతారు వాళ్ళు, ఏమయ్యా నువ్వు ఎప్పుడు డబ్బులు ఇచ్చినావు అని అంటారు. నేను మొన్న డిసెంబర్లో డబ్బులు ఇచ్చానండి. ఆ డిసెంబర్లో డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన దగ్గర రాపించుకున్నటువంటి రాత్రులు చూడండి అని చెప్పి మనం చూపిస్తాం. అప్పుడు నేను డబ్బులు ఇచ్చినాను అంటున్నాను చూడండి. ఆ నేను డబ్బులు ఇచ్చినది ఎవరు? ఈ శరీరముతో డబ్బులు ఇచ్చినాడు వీడు. శరీరంతో కదా డబ్బులు ఇచ్చినాడు. ఆడ చేసే వ్యవహారం, ఆడ మాట్లాడే వ్యవహారాలన్నీ శారీరక దృష్టితో మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ ఇల్లు కట్టించింది ఎవరు? నేను అని అంటున్నాడు. నేనంటే శరీర దృష్టితో మాట్లాడుతున్నాడు. అంత బాగానే ఉంది. ఏమయ్యా ఈ శరీరం ఎవరిది? ఈ శరీరము ఎవరిది అని అడిగినాం అనుకోండి, ఏమంటారు మీరు? జ్ఞానవంతులయ్యి విచారణవంతులయ్యి వివేకవంతులతో కూడినప్పుడు ఇలా విచారణ చేసేటప్పుడు మీరేమో పంచమహాభూతాలు అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. జనరల్గా మాట్లాడుతుంది, ఏమయ్యా ఈ శరీరానికి ఏమబ్బా అని అడిగితే, సార్ నా శరీరం చాలా ఇబ్బంది పెడతాను సార్ అని డాక్టర్తో చెప్తారు. డాక్టర్తో చెప్పేటప్పుడు ఈ శరీరం పంచమహాభూతాలు సార్, ఈ పంచమహాభూతాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్ అని మీరు ఏమైనా చెప్తారా?
నాది అని అంటున్నాడు కదా, ఆ నాది అంటా ఉండేవాడు ఎవడు? ఆ, ఆ నేను ఈ నేను రెండు వేరు వేరు కదా. అవును. ఇప్పుడు రెండు నేనులు వచ్చినాయి కదా. ఆ, నేను వేరు శరీరం, ఇవన్నీ చూస్తూ చెప్పేది ఈ శరీరాన్ని కూడా గమనించే నేను వేరు. వేరు. ఇప్పుడు రెండు నేనులు ఉన్నాయి అంటే నేను అనేటువంటి నీకు రెండు రకాలుగా తెలుసు. నేను అనేటువంటి రెండు రకాలుగా తెలుసు అంటే ఏంటి? నీకు కరెక్ట్గా తెలియదు నేనంటే ఎంతో. కరెక్ట్గా ఇదా అదా, అదా ఇదా తెలియదు. అవునా? కరెక్ట్గా తెలియలేదు. నేను అంటుండేటువంటి ఈ శరీరము నాది అంటా ఉండేవాడు నేను అంటున్నాం. ఆ నేను ఎట్లుండాను అని తెలియదు. ఇది నేను అంటున్నావు, కొన్ని ఇదే నేనని దీంట్లో కరెక్ట్గా ఉంటామంటే దీంట్లోనూ నిలబడవు, దాంట్లోనూ నిలబడవు. అంటే ఏంటి? అది తెలుస్తూ ఉంది, ఇది తెలుస్తూ ఉంది. ఈ రెండూ తెలుస్తున్న కారణం చేత స్పష్టంగా తెలియడం లేదు. ఏమంటే స్పష్టంగా తెలుస్తుందా? తెలియడం లేదు. ఇదే పూర్తిగా వెలుగు లేకపోవడము, పూర్తిగా చీకటి కాకపోవడం. పూర్తిగా చీకటి అయితే పూర్తిగా చీకట్లో ఏమి తెలియకూడదు, పూర్తిగా చీకట్లో ఏమి కనిపించకూడదు కదా. ఆడ తాడో పామో ఇది ఉంది, ఏదో ఉంది అని తెలుస్తూ ఉంది కానీ అది స్పష్టంగా ఏంది తెలియట్లేదు. కొద్దిగా బాగా కన్ఫ్యూజన్ కావద్దండి. టైం అయిపోతా పర్లేదులేండి సెక్రటరీ గారు, రేపు మళ్ళా కూడా కంటిన్యూ చేద్దాం. విషయం ఏంటంటే టాపిక్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఓకే. నేనేంటంటే ఈడ టాపిక్లో ఇక్కడ చెప్పేదానికి నాకు టాపిక్ ఒకటి దొరికితే నేను దాన్ని పట్టుకొని నేను ముందుకు వెళ్ళాలి నేను. అందుకని నాకు ఇక్కడ మంచి టాపిక్ నాకు దొరికింది. ఇక్కడ ఈ టాపిక్ దొరికినప్పుడు నేనేం చేయాలా? నా నా ఉన్న తత్వాన్ని అక్కడ బాగా స్పష్టంగా తెలియజేయాలి. అంటే ఇక్కడ స్పష్టంగా నేను ఆత్మస్వరూపమా, స్పష్టంగా నేను ఈ శరీరమా అనేది ఇక్కడ నాకు స్పష్టం లేదు. అంటే పూర్తిగా ఆత్మజ్ఞానము లేదు, పూర్తిగా శారీరక జ్ఞానము లేదు, అంటే పూర్తిగా శరీరము లేదు, పూర్తిగా ఆత్మస్వరూపం అని కూడా లేదు. అంటే ఈ రెండింటికి సంబంధించి వెలుగు చీకటి రెండు ఉన్నట్లుగా అక్కడెక్కడుంది? మసక చీకటి అనేది అన్నాం. అక్కడ మసక చీకట్లో కదా నీకు అది పాము కనిపించింది. మసక చీకట్లో పాము కనిపించింది కానీ చీకట్లో పాము కనిపిస్తుందా మీకు? వెలుగులో కనిపిస్తుందా? వెలుగులో ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది, చీకట్లో అసలు కనిపిస్తుంది. ఇక్కడ ఆ విధంగా ఇప్పుడు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారా? లేదు. నువ్వు ఎవరినన్నా చూసుకో, ఎంత అజ్ఞానన్నా చూసుకో, ఎంత అజ్ఞాన్ని అడిగినా నేను అని అంటాడు వాడు. నేను అంటే ఈ శరీరం ఎవరిదంటే అది నాది వాడు కూడా అంటాడు. ఎందుకంటే వాడు కూడా ఆత్మస్వరూపమే కాబట్టి. అంటే వారిలో ఆత్మస్వరూపం యొక్క తత్వము ప్రకటింపబడుతూ ఉంది, శరీరం యొక్క తత్వం కూడా ప్రకటింపబడుతుంది. ఎవరికైతే ఆత్మజ్ఞానం బాగా వివేకము కలిగి ఉన్నదో వాడికి బాగా స్పష్టముగా వెలుగు ఉన్నట్లుగా వాడికి వివేకం అనేటువంటిది ఇక్కడ వెలుగు. ఆ వివేకం అనేటువంటిది బాగా ఎవడికైతే స్పష్టమైనదో ఆ వివేకము స్పష్టమైన వాడికి ఇప్పుడు మీరు చెప్పినా చూడండి, శరీరం అని అంటే పంచమహాభూతాలు దీని అన్నారు చూడండి, ఎప్పుడు అలాగే ఉంటాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణ గుణేషు వర్తంత ఇది మత్వా న సజ్జతే. ఇవంతా కూడా ఆ గుణాలు ఆ గుణ విషయాల్లో చేసుకుంటున్నాయండి, నాకేమనే మాత్రము సంబంధము లేదు అని ఉంటాడు. ఎవడు? తత్వవేత్త. తత్వవేత్త కానివాడు అంటే చాలా స్పష్టంగా
చాలా స్పష్టమైన వాడు ఈ శరీరానికి సంబంధించి దానిని ఎట్లా చూడాలో అట్లా చూస్తాడు. ఎట్లా చూడాలో అట్లా చూస్తాడు అంటే దాన్ని ఉపయోగించుకోవడానా లేదా పట్టించుకోవడానా అనంటే దాన్ని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు మసక చీకటిలో పాము కనిపించింది, టార్చ్ లైట్ వేసినావు. టార్చ్ లైట్ వేసిన తర్వాత నీకు ఇది స్పష్టంగా తాడు కనిపించింది. స్పష్టంగా తాడు కనిపించిన తర్వాత నీకు వెంటనే వెంటనే తాడు కనిపించిన వెంటనే పాముకు సంబంధించినటువంటి భయము పోతుంది. పోతుందా పోదండి? బాగా చూసుకోండి. తాడు కనిపించడము, పాముకు సంబంధించిన భయము తగ్గడము అదే సమయంలో రెండు ఏకకాలంలో కలుగుతాయి. అయితే ఆ పాముకు సంబంధించినటువంటి వికారాలు కొద్ది కలిగి ఉంటాయి చూడండి, అది క్రమంగా తగ్గిపోతుంది. అంటే మొదట్లోనే పాము చూసి భయపడి పరిగెత్తుట అనేటువంటిది ఇప్పుడు లేదు. అక్కడ నిలబడిపోయినాడు, కానీ శరీరంలో కంపరం మాత్రం ఉంటుంది. ఆ కంపరము చెమట పట్టడమో ఏదో ఉండింటుంది, అది మాత్రం ఉండింటుంది. అది ఇప్పుడు క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఎందుకు తగ్గిపోతూ ఉంది? వీడికి చాలా స్పష్టంగా తాడు అని తెలిసిపోయింది కాబట్టి. అదే విధముగానే ఇతనికి కూడా ఆత్మ స్వరూపానుభవం ఎప్పుడైతే కలుగుతూ ఉందో, కలుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రపంచం నుంచి కలిగేటువంటి వికారాలు ఉన్నాయి. ఆ వికారాల ప్రభావము నీకు ఎంత ఆ ఆత్మానుభూతి కలుగుతూ ఉందో అంత ప్రపంచము యొక్క ప్రభావము నీ మనస్సు పైన పనిచేయడం తగ్గిపోతూ వస్తుంది. పనిచేయడం తగ్గిపోతుంది, అంతే. అది ఎందుకు తగ్గుతుంది అంటే అదంతే, దాని లక్షణం అంతే. నీకు తాడు కనిపించిన వెంటనే పాము లేదు అని తెలిసిపోతుందిగా. పాము లేదు అని తెలిసిపోయిన వెంటనే నీకు పాము వలన కలిగినటువంటి ఆ వికారం అనేటువంటిది తొలగిపోయింది. అదే విధముగా ఇక్కడ కూడా నీకు ఆత్మస్వరూపానుభూతి కలిగినప్పుడు ఈ శరీరము సత్యము కాదు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పుడు ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మస్వరూపము అనేది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు శరీరానికి సంబంధించినటువంటి వికారములు ఉన్నాయే, ఆ వికారముల యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గిపోతుంది. అయితే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టాడు. ఎందుకు? శరీరం అనేటువంటిది ప్రారంధాన్ని అనుసరించి ఉంది కాబట్టి. ఆ ప్రారంధం అనేటువంటిది ఏది ఉందో ఆ ప్రారంధం ఎంతవరకు జరగాల్సి ఉందో అంతవరకు ఈ శరీరం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ శరీరానికి జరిగేటువంటి ఏ సుఖ దుఃఖాది వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ సుఖ దుఃఖాది వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. తను ఎలా ఉంటాడు తెలిసిన? తను చూస్తూ ఉంటాడు, నిర్వికారంగా ఉంటాడు. ఇప్పుడు ఆ తాడు అనేటువంటిది టార్చ్ లైట్ వేసిన తర్వాత నీకు తాడు కనిపించింది. ఇప్పుడు టార్చ్ లైట్ ఆఫ్ చేసేసారండి. టార్చ్ లైట్ ఆఫ్ చేసేసారు. వెలుగు లేదు, చీకటి లేదు. వెలుగు లేదు, చీకటి లేదు, మసక చీకటి ఇంకా అట్లాగే ఉంది. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? అంటే స్పష్టమైంది కాబట్టి మళ్ళీ తాడే ఉంటుంది కానీ పాము అన్నది ఉండదు. సరే, ఇప్పుడు తెలుగులో చూసేసాం కాబట్టి నాకు మళ్ళా చూసినా కొంచెం భయం అయితే ఉంటుంది. చెప్పాడు వెంటనే తగ్గిపోతే కొంచెం టైం పడుతుంది, తగ్గుతూ వస్తారు. నేను చెప్తానండి, టార్చ్ లైట్ ఆఫ్ చేసేసిన తర్వాత
టార్చ్ లైట్ ఆఫ్ చేశారుగా, వెలుగు లేదుగా, అలాగని చీకటి లేదుగా, మళ్ళా నీకు పాములాగానే కనిపిస్తుంది. పాములాగా కనిపిస్తుంది కానీ ఆల్రెడీ అది తర్వాత ప్రశ్న. నేను అడిగింది ఏమిటి, ఎలా కనిపిస్తుంది అంటే పాములాగానే మళ్ళీ కనిపిస్తుంది. పాములాగా కనిపిస్తుంది కానీ నీకు దృఢమైపోయింది ఏమని, ఇది పాము కాదు, నాకు పాములాగా కనిపిస్తా ఉందే కానీ అక్కడ ఉండేది పాము కాదు అని నీకు నిశ్చయమైంది. నీకు నిశ్చయమైన కారణము చేత పాములాగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఈ పాములాగా ఉండేదానికి నేను భయపడవలసిన పని లేదు అని ఉంటాడు. అక్కడ ఉండేదానికి మాత్రమే. మళ్ళీ పక్కలో ఇంకోటి ఏదైనా కనిపించిందని అనుకోండి, దానికి మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ అది ఇంకా పర్ఫెక్ట్ కాలేదన్నమాట. అంటే మనం ఒక్క పాము దగ్గర తీసుకుంటున్నాం అంతే, ఒక జాగాలో తీసుకుంటున్నాం. నీకు ఒక జాగాలో తీసుకున్నామంటే ఇక్కడ ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చినప్పటికీ ఆత్మస్వరూపం ఎంత ఉందనంటే సర్వం ఉండేది బ్రహ్మంతా, సర్వం ఉండేది బ్రహ్మయే. బ్రహ్మయే నీకు జగత్తుగా కనిపిస్తూ ఉంది. బ్రహ్మయే జగత్తుగా కనిపించుటను విపర్యయము అని అంటారు. విపరీత భావన, విపరీత భావన అంటారు. విపరీత భావన అంటే ఒకటి ఉంటే ఇంకొకటిగా కనిపించడం. దానినే వైతథ్యం అని కూడా అంటారు. వైతథ్యం అని అంటే ఏదైతే యథాతథముగా ఉన్నదో ఆ యథాతథముగా ఉన్నటువంటిది యథాతథముగా కనిపించకుండా దానికి విపరీతంగా కనిపిస్తే దాన్ని వైతథ్యం, తథ్యం, తథ్యము, తథాస్తు అంటుంటారు చూడండి. ఆ తథ్యం అనేటువంటిది ఎట్లా ఉంటే అట్లా కనిపిస్తే అది తథ్యం. వైతథ్యం అని అంటే దానికి విపరీతంగా కనిపించుట. ఇప్పుడు నీకు కనిపిస్తున్నటువంటి జగత్తు ఉందే, ఈ మనుషులు, ఈ పశువులు, ఈ పక్షులు, ఈ సకల జీవరాశులు, ఇదంతా జగత్. ఈ జగత్ అనేటువంటిది ఏది ఉందో ఈ జగత్తుగా కనిపిస్తూ ఉండేది నీ బుద్ధిలో స్పష్టమైనటువంటి ఆ ఆత్మానుభూతి లేకపోయిన కారణము చేత నీకు ఇలా కనిపిస్తుంది. ఒకటి. రెండవది, నీకు ఆత్మజ్ఞానము కలిగిన తరువాత, ఆత్మానుభూతి కలిగిన తరువాత కూడా వీళ్ళందరూ అలాగే కనిపిస్తారు. వాళ్ళేమి ఆడికి పోరు, వాళ్ళందరూ అక్కడే ఉంటారు. వాళ్ళందరూ కూడా మనుషుల్లాగానే కనిపిస్తారు. చెట్లుగానే కనిపిస్తాయి, ఆకాశంగానే కనిపిస్తుంది, సూర్యులాగానే కనిపిస్తారు. అయితే ఇతనికి దృఢమవుతుంది ఒకటి, ఇవన్నీ ఆత్మయందు విపరీతముగా తోచుచున్నవి అనేది అర్థమవుతుంది. అయితే ఇంతకు ముందు ఎలా ఉంటాడంటే ఈ ప్రపంచంలో ఉండేదాన్నంతా ఏదో నేను సంపాదించాలా, ఏమో చేయాలా, దీన్ని అనుభవించాలా, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నీ ఏమైపోతాయంటే క్రమంగా తగ్గిపోతాయి. తగ్గిపోతాయంటే ఏంటి, వీడేమన్నా తగ్గించుకుంటున్నాడా? తగ్గించుకోవడంలా. చాలా స్పష్టమైంది కాబట్టి ఆడు ఉండేటువంటిది అది సత్యం కాదయ్యా అనేది స్పష్టమైంది కాబట్టి దానిపైన వెళ్ళడం అనేటువంటిది తగ్గిపోతుంది. ఏమంటే అర్థమైంది ఇప్పుడు ఇక్కడ? ఎంతసేపు చెప్తారు, నిలబడి సార్లు అంటారు ఇంకా. ఇక్కడ ఏమంటున్నాడంటే భగవంతుడు, ఇప్పుడు చూడండి, భగవంతుడు ఇక్కడ సర్గానాం అనంటే పుట్టినటువంటివి ఉన్నాయో, ఇవి పుట్టినటువంటి ఏంటివే? ఈ పంచమహాభూతాలతో కూడుకుని అన్ని పుట్టినవే. ఏది పంచమహాభూతాలు అన్నప్పుడు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా పుట్టినట్టుగా. ఈ పుట్టిండేటువంటివి ఇవన్నీ వీటిలో మొదలుకొని ఈ సకల జీవరాశులు ఇవన్నీ తీసుకోండి, ఇవన్నీ భూతములే. వీటన్నింటినీ భూతములు అని అంటారు. ఏమంటే భూతం అని అంటే ఆడేదో రాక్షసులు అవన్నీ ఉన్నాయని మీరు అనుకోకండి. భూతములు అంటే ఇవే, ఈ కనిపించేటువంటి ఇవన్నీ భూతములే. ఈ భూతములన్నీ ఉన్నాయే, ఇవంతా పుట్టుక, కనిపించేటువంటివి
కనిపించేది భూతం. అంతవరకు చాలు మనకు సింపుల్గా. ఆ పిల్ల భూతం ఇట్లా వస్తాను చూడు, పిల్ల అంటాను చూడు. పంచమహాభూతాలు చెప్పండి. పంచమహాభూతాలు భూతం అంటే కనిపిస్తూ ఉన్నది అని అర్థం ఇక్కడ. అంతే, వేరే ఇంకేం అర్థం ఇలా. ఈ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పుట్టుక, తర్వాత మధ్యలో ఉండుట, తర్వాత చివర, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇదంతా అంటే పుట్టుక కానీ, మధ్యలో ఉండేది కానీ, చివరిలో పోయేది కానీ. ఇప్పుడు పుట్టుకకి పుట్టించింది ఎవరంటే, ఈ సకల సృష్టి అంతా పుట్టించింది ఎవరని అంటున్నాం మనం? బ్రహ్మ పుట్టించినాడు అని అంటున్నాం. బ్రహ్మ నుంచి కదా జగత్తు పుట్టింది. కాబట్టి బ్రహ్మ నుంచి జగత్తు పుట్టింది. తర్వాత ఈ సృష్టినంతా నిలబెట్టిన వాడెవడు? విష్ణువు. తర్వాత దీన్నంతా లయింపజేసేవాడు ఎవడు? శివుడు. కదండి, బ్రహ్మ వచ్చినాడు, విష్ణువు వచ్చినాడు, శివుడు వచ్చినాడు, ముగ్గురు వచ్చారు లేదా ఇక్కడ? పుట్టించినాడు. ఈ సృష్టి పుట్టింది, ఆ సృష్టి నిలబడి ఉంది, సృష్టి లయం అవుతా ఉంది. ఇప్పుడు బ్రహ్మ పుట్టించినాడు, ఈ సృష్టి నిలబడి ఉంది విష్ణువు చేత, ఈ సృష్టి లయం అవుతా ఉంది శివుని చేత. ఏమంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సృష్టి అంతా చైతన్యము ఆధారముగా నిలబడుందా, చైతన్యం ఆధారంగా పుట్టిందా, చైతన్యములోనే లయిస్తూ ఉందా, లేదా ఇంకా వేరే కారణం ఏమైనా ఉందా? ఏమంటే తాడు ఉందండి, ఓకే. ఇప్పుడు పాము ఉందండి, పాము ఎక్కడి నుంచి పుట్టింది? ఆ తాడు ఉంది కదా, తాడు నుంచి పాము పుట్టిందా? తాడు నుంచి పాము పుట్టలా. పాము పుట్టింది నీ మనస్సులో నుంచి పుట్టింది, అవునా? ఇప్పుడు మనస్సులో నుంచి నువ్వు పామును చూసినావు. సరే, పామును నిలబెట్టి ఉన్నది ఎవరు? మనసు నిలబెట్టిందా లేకపోతే తాడు నిలబెట్టిందా? మనసే నిలబెట్టింది. ఇప్పుడు మళ్ళా ఆ పాము పోయింది. పాము ఎక్కడి నుంచి పోయింది? మనస్సు నుండి పోయింది. అంటే ఇప్పుడు బ్రహ్మ ఎవరు, విష్ణువు ఎవరు, మహేశ్వరుడు ఎవరు? అంతా మనస్సే. బ్రహ్మ మనస్సే, విష్ణువు మనస్సే, శివుడు కూడా మనస్సే. ఏమండి, బ్రహ్మ కూడా ఉన్నాడు, విష్ణువు కూడా ఉన్నాడు, శివుడు కూడా ఉన్నాడని మనమంతా పూజలు ఎట్లా చేస్తామండి? ఈ వివేకం అనేటువంటిది నేను కల్పించి చెప్పట్లేదండి. నేనంతా శాస్త్రం పెట్టే, శాస్త్రంలో ఉండేదని చెప్తున్నా. నేను శాస్త్రంలో లేనిదని ఒక మాట కూడా చెప్పకూడదు, తప్పు చెప్పకూడదు ఎక్కడ కూడా. కానీ మీరు అర్థం చేసుకోండి. కావాలంటే మళ్ళీ మీకు నేను బుక్స్ ఇస్తాను, కావాల్సింటే రెఫర్ చేయొచ్చు. ఇవన్నింటినీ నేను చూపిస్తాను. మాండుక్య కారికలను ఉన్నాయి. మాండుక్య కారికల్లో మీరు కావాల్సింటే వెతుక్కుంటే ఇదంతా బాగా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇదే చెప్తున్నాడు ఇక్కడ, సర్గానాం ఆది అంతః మధ్యం. ఇదంతా కూడా స ఏవ అర్జున అహం, నేనే. ఇప్పుడు నేనే అయిందా లేదా? ఈ మనస్సు ఉందంటే మనస్సు ఎవరి ఆధారంతో ఉంది? చైతన్య ఆధారంతో ఉందా? చైతన్య ఆధారంతో మనస్సు ఉంది, మనస్సు ఆధారంతో ఈ సకల సృష్టి అంతా ఉంది. అంటే ఇప్పుడు ఇదంతా ఎవరు? నా ఆధారంతో ఉందా లేదా వేరే ఆధారంతో ఉందా? నా ఆధారంతోనే ఉన్నది. ఇప్పుడు మీరు నేను అని మీకు వెంటనే అనడానికి కొంచెం సంశయం ఉంటుంది. కాబట్టి భగవంతుడు, ఈశ్వరుడు లేదా పరమాత్మే ఆత్మ అనేదన్నా పోయి ఒప్పుకుంటారుగా. ఆత్మే పరమాత్మ అండి, ఆత్మే పరమాత్మ. ఆ పరమాత్మ నుండినే ఈ జగత్తంతా నిలబడి ఉన్నది. ఆ పరమాత్మ యొక్క ఆధారం చేతనే సృష్టి మొదలు ఉంది, సృష్టి మధ్యము ఉంది,